అసెంబ్లీ ప్రారంభంలోనే ఆసక్తికర పరిణామం జరిగింది. తమ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాల్లో తెలంగాణ వెనకబడిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తే మంత్రి శ్రీధర్ బాబు కూడా కూల్గానే ఇచ్చేశారు సమాధానం. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన ప్రగతిని చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు నిలదీశారు. 2014కి ముందు రాష్ట్రం ఏ విధంగా ఉందో తాము కూడా చెప్తామన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి పార్టీ ఆనాడు అధికారంలో ఉంటే ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. ఇదే హౌస్లోకి ఎండిపోయిన కంకులు, వరి కంకులు, మక్క కంకులు, పత్తి చేలు తీసుకొని వచ్చింది. ఒకవేళ వీరి పార్టీ అధికారంలో, ఉప ముఖ్యమంత్రి గారి పార్టీ అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి గారి పార్టీ ఆ పని చేసింది. అధ్యక్ష, ఈ సభలో ప్రతిరోజు నిత్యకృత్యాల అధ్యక్ష, ఆ రోజు ఈ సభలో రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. ఇదే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సాక్ష్యం అధ్యక్ష. వీళ్ళే పాత్రదారులు అధ్యక్ష. అన్నాడు వేరే ఎవరో కాదు, వీరిద్దరే పాత్రదారులు, అందులో సందేహం లేదు. మళ్ళా మీరు అదే విధంగా 2014 కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం. మా సభ్యులందరూ కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో, మీరు కూడా ఉన్నారు. వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఈ రోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష.